రమ్య గారు రెస్పాండ్. మొన్నటి దాకా రజనీ గారిని నేను ఒకటి అడగాలనుకుంటున్నానండి. మొన్నటి దాకా జన సైనికురాలిగా ఈవిడ ఎంతో బాగా మాట్లాడారు. ఇప్పుడు ఈవిడికి ఏదో పడలేదనో, లేకపోతే ఈవిడేదో కాస్త కష్టపడ్డారనో, లేకపోతే పక్కకెళ్లారనో, అక్కడ జరిగిన అంతర్గత విషయాలను బయటకు తీసుకొచ్చి పార్టీ ఒకటి చెప్తున్నాం రజనీ గారు, కూటమి పార్టీ అనేది అంతర్గతంగా జరిగినా ఏం జరిగినా అవి మేము చూసుకుంటాం. ఓకే, కూటమి పార్టీ అనేది ఇంకో 30 ఏళ్లు కలిసే ఉంటది. మీరు దీని గురించి దిగులు పడాల్సిన అవసరము ఎవ్వరికీ లేదు. ఒకటేంటంటే మీరు ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. అక్కడేదో మీరు ఉన్నప్పుడు అక్కడ జరిగిన అంతర్గత విషయాల్ని ఇప్పుడు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అసలు. ఎందుకంటే మీరు ఇందాకలు కూడా ఏదో విషయాలు వాళ్ళని అలా వార్నింగ్ ఇచ్చారు, వీళ్ళని ఇలా వార్నింగ్ ఇచ్చారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారి వాయిస్ మీకు సరిగా వినపడలేదు, అది వింటే మీకు అర్థమవుతుందమ్మా. ఒకటండి ఎవరో ఒకళ్ళు ఇప్పుడు మీరున్నారండి. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారికి భజన చేసిన వాళ్ళే మీరు కూడా. ఈ రోజు మీకు ఏదో సరిపోలేదని చెప్పేసి అట్లాగే ఎవరు మీ పర్సనల్ గా ఉన్న ఎజెండాని తీసుకొచ్చి ఎవ్వరూ కూడా ఈ కూటమి పార్టీకి అనేది కలపద్దు. ఇంకొకటి మీరు మాట్లాడారు ఇందాక మీరు ఏదో మాట్లాడారు స్టీల్ ప్లాంట్ కంపెనీ గురించి. ఇప్పుడు ఏదో మీరు ఇదేదో మాట్లాడుతున్నారు కదా, జూమ్ కాల్లో మీరు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడో 50 సంవత్సరాల దాని గురించి ఎందుకమ్మా ఇప్పుడు గురించి మాట్లాడండి. మొన్న ఏదో గూగుల్ ని రాకుండా చేశారు వైసీపీ వాళ్ళు. కోర్టు మొట్టికాయలు వేసింది కదా, ప్రతిసారి వాళ్ళకి అలవాటే కదా కోర్టు మొట్టికాయలు వేయడం. పైగా ఈ మధ్య మీకు మరీ లక్ష్మీ పార్వతి గారి మీద ప్రేమ బాగా పెరిగిపోతా ఉంది. మొన్న కూడా ఏదో డిబేట్ లో చూశాను, మీరు ఆవిడ గురించి మళ్ళీ మాట్లాడడం ఏంటండి. ఆవిడ భజన చేస్తే మళ్ళీ మీకు కూడా ఏమన్నా ఆ పార్టీలో టికెట్ పెరిగినాయి కదా, అందులో 86 సీట్లు మహిళలకు ప్రాధాన్యత వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. ఏమన్నా వైసీపీకి భజన చేస్తేనో, లేకపోతే కూటమి పార్టీని కించపరుస్తా మాట్లాడితేనో మీకు ఏమన్నా మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇస్తామని చెప్పేసి ఏమన్నా అంతర్గత రాజకీయాలు ఏమన్నా జరిగినాయా రజనీ గారు? అంటే మీరు మాట్లాడే తీరు ఇంతకు ముందులాగా లేదు. ఇప్పుడు మహిళలకి కొత్తగా 86 సీట్లు వస్తాయి కాబట్టి మీరు వాళ్ళకి ఏదో భజన చేస్తూ పవన్ కళ్యాణ్ గారినో కూటమి ప్రభుత్వాన్ని కించపరుస్తున్నట్టుంది తప్ప మీ మాట తీరు అయితే ఇది కాదు. ఏంటి రజనీ గారు ఎమ్మెల్యే కింద ట్రై చేస్తారా? చెప్పలేదు. ఏమోనండి రమ్య గారి రికమెండేషన్, రమ్య గారి పుణ్యమే అంతా. ఏదైనా వైసీపీ వాళ్ళు బాగా భజన చేస్తున్నట్టు అమ్మా, మీకు వాళ్ళు ఏదో భజన చేసి ఇక్కడ విషయాలన్నీ రాబడతారే తప్ప వార్డు కౌన్సిలర్ కూడా ఇవ్వరమ్మా మీరు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీ మాటలు మీ అంతర్గత విషయాలు వాళ్ళు చెప్పుకున్నారంటే మళ్ళీ వైసీపీ వాళ్ళ మీద కూడా మీరు డిబేట్ పెట్టొచ్చు మరొక డిబేట్ లో. రైట్, ఓకే, ఖచ్చితంగా. అది బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన ఎమ్మెల్యే, ఆయన బయటకు వచ్చి మాట్లాడారు. వర్మ గారు ఇంతకు ముందు రమ్య గారు మాట్లాడుతూ ఇంతకు వైనాట్ 175 అన్నారు, ఇప్పుడు వైనాట్ 165 అంటారు, భయం అయితా ఉంది అన్నారు. 265 అన్నారు, భయం అయితా ఉంది అన్నారు. జగన్ అంటేనే భయం మీ పాలక పక్షానికి, జగన్ అంటేనే దడ మీకు. జగన్ అంటే కొంచెం ఆగు, నీ నోటితో నువ్వే భయం అన్నావు కానీ మీరు అంత మాత్రం భయం పెట్టుకుంటేనే మీకు ప్రజలకు మీరు చెప్పినవి చేయకుండా మీ మెడలు ఉంచి మేము చేయిస్తున్నాం. అంత మాత్రం భయం ఉంటేనే ప్రజల పక్షాన్ని నిలబడుతాం. మీరు ఒక్కటి తావద్దండి, క్రాస్ ట్రాక్ తావద్దండి మీరు. ఇంకొకటి జనసేన మాట్లాడుతూ ఒకసారి ఆపండి ఒకసారి.